హాయ్ ఫిట్ సెంటర్ వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం అండి. ఎటువంటి క్యాలరీస్ అంటే ఎటువంటి ఫుడ్స్ మనం తీసుకుంటే కనుక మజిల్ మాస్ అనేది ఫాస్ట్గా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 800 మీటర్స్ రన్ చేయాలంటే హెవీగా తింటే మనం రన్నింగ్ చేయగలమండి? చేయలేం. అదే బ్యాలెన్సింగ్ డైట్ చేస్తే అంటే మన బాడీలో న్యూట్రియన్స్ ఎలా ఉన్నాయి, ప్రోటీన్ కంటెంట్ ఎలా ఉంది, కాంప్లెక్స్ కార్బ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనకి సరిపడా ఉన్నాయా లేవా చూసుకునేటట్లయితే మనం హెల్తీగా హై జంప్ చేయొచ్చు, లాంగ్ జంప్ చేయొచ్చు, రన్నింగ్ చేయొచ్చు, లేదా చెస్ట్ని కూడా ఎక్స్పాండ్ చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్ ఫర్ స్కిన్నీ పీపుల్ అంటే లీన్గా ఉన్నవాళ్ళు, మజిల్ మాస్ని బిల్డ్ చేద్దాం అనుకున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఎగ్ వైట్స్తో మొదలు పెట్టచ్చు. ఎగ్ వైట్స్ కంటే ముందు నార్మల్ ఒక 1 గ్లాస్ వాటర్ విత్ లైమ్ విత్ హనీ తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ వాటర్ తాగి బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఎగ్ వైట్స్ లేదా ఓట్ మీల్. ఓట్స్ని ఒక 5 మినిట్స్ బాయిల్ చేయండి. దానిలో ఒక 100 ml 150 ml లో ఫ్యాట్ మిల్క్ మిక్స్ చేసి మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ దానిలో మిక్స్ చేసుకొని చాప్ చేసుకొని తినేయచ్చు. కాంప్లెక్స్ కార్బ్స్, మిల్క్ అనేది ప్రోటీన్, ఫైబర్ అనేది ఫుడ్స్, మన ఫుడ్స్లో ఉన్న ఎనర్జీ, ఆ మినరల్స్ అండ్ విటమిన్స్ ఇవన్నీ కూడా మన బాడీకి వస్తాయి ఎర్లీ మార్నింగ్స్. కొంతమందికి ఎర్లీ మార్నింగ్ బ్రెడ్ తింటే వాళ్ళకి అబ్జాక్షన్ అనేది స్లోగా ఉండడం మూలంగా యాసిడిటీ ఫార్మేషన్ వస్తుందండి. కాబట్టి ఎర్లీ మార్నింగ్ మీల్ ఎప్పుడు కూడా కొంచెం కాంప్లెక్స్ కార్బ్స్, ఓట్స్ లేదంటే కనుక బాగా అమినో యాసిడ్స్ ఉన్న ఫుడ్స్, ఎగ్ వైట్స్, మిల్క్ నుంచి ఇలా ఫ్రూట్స్ నుంచి తీసుకుంటాం. అలాగే లంచ్కి వచ్చేసరికి రైస్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. చాలామంది చూసుంటే రైస్ తినకూడదు, రైస్ తింటే ఫ్యాట్ వచ్చేస్తుంది అంటారు. రైస్ తింటే ఫ్యాట్ రావడం ఏంటండి? రైస్ అనేది కార్బోహైడ్రేట్స్. మన బాడీకి ప్రోటీన్ అనేది ఎంత ఇంపార్టెంటో ప్రోటీన్ని డైజెస్ట్ చేసుకోవాలంటే కార్బోహైడ్రేట్స్ అనేది కూడా అంత ఇంపార్టెంట్. సో మనం వైట్ రైస్, బ్రౌన్ రైస్ కుదిరితే బ్రౌన్ రైస్ తినొచ్చు. బ్రౌన్ రైస్కి వైట్ రైస్కి చిన్న డిఫరెన్స్ ఏంటంటే బ్రౌన్ రైస్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, బట్ క్యాలరీస్ మాత్రం సేమ్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ సేమ్. ఏదైనా తీసుకోవచ్చు. ఒక మంచి ఆయిల్ తక్కువ ఉన్న హెల్దీ కర్రీస్, వీలుంటే కొంచెం ప్రోటీన్, మష్రూమ్స్, దాల్, బీన్స్ ఇలాంటి ఫుడ్స్ ఏదైనా తినొచ్చు. కంపల్సరీ డైటరీ ప్రోడక్ట్స్ అంటే మిల్క్ ప్రోడక్ట్స్, కర్డ్, బటర్ మిల్క్, యోగర్ట్ అంటారు కదా, ఇవన్నీ కూడా తీసుకోవచ్చండి. పెరుగు మన బోన్ డెన్సిటీని పెంచుతుంది, మజిల్ పెయిన్స్ రాకుండా ఉంచుతుంది. చాలామంది పెరుగు తింటే ఫ్యాట్ అనుకుంటారు, హై ప్రోటీన్. లంచ్ ఇలా తీసుకుంటే అది మనం స్నాక్ టైంకి వచ్చేసరికి కాంప్లెక్స్ కార్బ్స్ అట్ ద సేమ్ టైం హై ఫైబర్ డైట్, ప్రోటీన్ ఇవన్నీ కలిసి ఉన్నాయి. ఆల్మండ్స్, వాల్నట్స్. మంచి సోర్స్ అంటే పీనట్స్ అండి, పల్లీలు చక్కగా రోస్ట్ చేసుకొని పీనట్స్ హెల్దీ ఫుడ్. దీంతోపాటు ఒక గ్లాస్ పాలు, ఆ గ్లాస్ పాలని ఇవన్నీ మిక్స్ చేసి ఒక 2 బనానా షేక్లా చేసుకొని కూడా తాగొచ్చు. లేదంటే కనుక ఒక 2 బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిలో లైట్గా పీనట్ బటర్ ఆర్ కాటేజ్ చీజ్ అంటే రెగ్యులర్గా మనకు దొరికే చీజ్ లాంటివి అప్లై చేసుకొని కూడా తినొచ్చు. సో నెక్స్ట్ వచ్చి డిన్నర్ అండి. డిన్నర్ కూడా స్కిన్నీ పీపుల్ కానివ్వండి, వెయిట్ లాస్ అయ్యే పీపుల్ కానివ్వండి, ఎర్లీగా అంటే బిఫోర్ 8 తీసుకునేటట్లయితే మనకి ఫ్యాట్ డిపాజిషన్ అనేది తక్కువ ఉంటుంది. అలాగే బీరకాయ, బెండకాయ ఇలాంటివి తింటే కనుక సాఫ్ట్ ఫుడ్ అబ్జాక్షన్ ఫాస్ట్గా ఉంటుంది నైట్ టైం. కాబట్టి మనం ఏదేమైనా ఫుడ్ తీసుకున్న ఒక 1 అవర్ 2 అవర్స్కో మనం స్లీపింగ్ పొజిషన్కి వెళ్ళిపోతాం. ఈ లోపల మనం తీసుకున్న ఫుడ్ ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వకుండా ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందండి. సో వీలుంటే పడుకునేటప్పుడు డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఒక గ్లాసు లైమ్ వాటర్ విత్ ఒక చిన్న టేబుల్ స్పూన్ హనీతో తాగొచ్చు. ఎక్కువగా జిమ్లో వెయిట్ చేస్తుంటే కాళ్ళు షివర్ అవుతున్నాయి అంటున్నారు. ఎందుకు అవుతున్నాయి? మనం అండర్ వెయిట్ ఉన్నాం అంటే మనం వెయిట్ లిఫ్ట్ చేయాలన్న కసి మనకుంది, కానీ లెగ్ సపోర్ట్ చేయట్లేదు.
సో మనం ఈ హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వడానికి ఏ ఎక్సర్సైజెస్ చేయొచ్చో మనం చూద్దాం. ఈ థైస్ పైన ఎక్సర్సైజెస్ ఎలాంటివి చేయొచ్చు, అలాగే అప్పర్ బ్యాక్లో లాట్స్ మజిల్స్ ఎలా వర్క్ చేయొచ్చు అంటే ఇవి బేసిక్ వేరియేషన్స్. దీనివల్ల రిజల్ట్స్ ఫాస్ట్గా ఉంటాయి, మజిల్ కాంట్రాక్షన్ ఫాస్ట్గా ఉంటుంది, బాడీ యాక్టివేషన్ అనేది ఫాస్ట్ కావడం, మజిల్ బిల్డ్ ఫాస్ట్ కావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ వేరియేషన్స్లో ద బెస్ట్ వేరియేషన్ ఫర్ లోవర్ థై మజిల్స్, లోవర్ మజిల్స్ కోసం బార్బుల్ బ్యాక్ స్క్వాట్స్. ఈ బార్బుల్ స్క్వాట్స్ ఎలా చేయొచ్చు, ఎక్కువగా చేసేటప్పుడు అందరూ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి, చేయకూడదు ఏంటి అనేది మనం చూద్దాం. సో ఈ వేరియేషన్ అప్రాక్సిమేట్లీ 8 to 10 రిపిటేషన్స్ ఇంటూ 2 to 3 సెట్స్ వరకు చేద్దామండి. సో మన గ్రిప్ ఎప్పుడు కూడా షోల్డర్ కంటే బయటికి వైడ్ గ్రిప్ అండ్ బార్బుల్ ట్రెప్స్ కింద అంటే నెక్ మజిల్స్ ఎక్కువగా టైట్ అవ్వకుండా బ్యాక్ తీసుకొని అండ్ లుక్ స్ట్రైట్, సింపుల్. లెగ్ షోల్డర్ విత్ ఏ పార్ట్ అంటే మన షోల్డర్ విత్ ఎంత ఉందో లెగ్స్ కూడా అంతే. చెప్పాను కదా, డౌన్ అయ్యేటప్పుడు మాత్రం హిప్ బ్యాక్ తీసుకోవడం లైక్ దిస్. ఫుల్గా పైకి వచ్చినప్పుడు హైపర్ ఎక్స్టెన్షన్ లేకుండా క్వార్టర్సేప్ మజిల్ని స్క్వీజ్ చేసి దెన్ బ్రీత్ అవుట్. ఇలా మనం 8 to 10 రిపిటేషన్స్ వరకు చేద్దాం. మన మెయిన్ టార్గెట్ వచ్చి క్వార్టర్సేప్ మజిల్స్, రిలాక్స్. సో వివర్స్, లోవర్ బాడీలో మేజర్ మజిల్ గ్రూప్స్ థైస్. ఈ థైస్ ఎలా చేసుకోవచ్చో మనం బార్బుల్ స్క్వాట్స్తో చూసామండి. అలాగే అప్పర్ బాడీలో బ్యాక్ మజిల్ గ్రూప్స్, మేజర్ మజిల్ గ్రూప్స్ ఏంటంటే లాట్స్ మజిల్స్ అంటే లాట్స్ మజిల్ గ్రూప్స్. ఈ లాట్స్లో ద బెస్ట్ వేరియేషన్ ఏంటంటే చిన్అప్స్. చిన్అప్స్ చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఏ మజిల్ పైన ఉండాలి, అందరూ చేసే మిస్టేక్స్ ఏంటి, విత్ మన గ్రిప్ ఎక్కడ తీసుకోవాలి, ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీకు ఇప్పుడు చిన్అప్స్తో ఇవ్వబోతున్నానండి. సో ఈ వేరియేషన్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మనం చూద్దాం. పులప్స్ అంటే కనుక ఓవర్ హ్యాండ్ గ్రిప్ అంటే బార్బుల్ని ఓవర్ హ్యాండ్ పైన నుంచి పట్టుకోవడం, చిన్అప్స్ అంటే కింద నుంచి పట్టుకోవడం, ఇంత సింపుల్. సో మనం పులప్స్, ఈ పులప్స్ విత్ ఎక్కడ పట్టుకోవాలని చూసినట్లయితే రెగ్యులర్ గ్రిప్ ఎప్పుడు కూడా షోల్డర్ కంటే షోల్డర్ విత్ ఏ పార్ట్ అంటారు, అంటే షోల్డర్ నుంచి 3 inches అవుట్ సైడ్, 1.5 ఓకే, అంటే అప్రాక్సిమేట్లీ ఈ విత్. లాట్స్ ద బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే ఇంకొంచెం వైడ్ చేద్దాం, అంటే రిజల్ట్ అనేది ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ మన షోల్డర్ కంటే బయటకు ఉంది, అంటే మన డెల్టాయిడ్స్ మజిల్ గ్రూప్స్ కంటే కూడా గ్రిప్ అనేది బయటకి. అందరూ చేసే మిస్టేక్స్ ఏంటంటే ఫుల్గా స్ట్రెచ్ చేయడం, అంటే మజిల్ని ఫుల్గా ఫ్లెక్స్ చేయకుండా ఇక్కడి నుంచి పై వరకు చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, బైసెప్ ఒక్కటే బిల్డ్ అవుతుంది అండ్ టీర్స్ మేజర్ అండ్ మైనర్ మజిల్స్ అవుతాయి, కానీ లాట్స్ మనం అనుకున్న టార్గెట్ మజిల్ ఏంటైతే అది అవ్వదు. మన టార్గెటెడ్ మజిల్ ఏంటంటే లాట్స్ బ్యాక్ మజిల్స్. ఈ మజిల్ ఫుల్గా స్ట్రెచ్ అవ్వాలన్నా, మజిల్ బిల్డ్ అవ్వాలన్నా కానీ ఫుల్ స్ట్రెచ్ అనేది ఇంపార్టెంట్. ఇలా సో యూ షుడ్ బ్రీత్ ఆల్వేస్ వెన్ స్క్వీజ్ ద మజిల్ అండ్ డ్రాప్ ఆల్వేస్ కంట్రోలింగ్ అండ్ హర్ట్ యువర్ మజిల్స్ ఫాస్ట్ అండ్ కమ్ డౌన్ స్లోలీ. ఈ రియల్ ఛాలెంజ్ సెగ్మెంట్లో మేడం గారిది 15th ఎపిసోడ్ అండి, అంటే 100 days ప్రోగ్రాంలో ఈరోజు లాస్ట్ ఎపిసోడ్లో మేడం గారి బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా జరిగినాయి, అసలు మేడం గారు ఈ వీక్లో మనకి ఎలా కనబడబోతున్నారో మనం చూద్దాం.
సో ముందుగా సుజాత కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మిమ్మల్ని చూస్తున్నాము, లైక్ 15 ఎపిసోడ్ 100 days, వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగాలనుకుంటున్నాం మిమ్మల్ని, ఆ ట్రాన్స్ఫర్మేషన్కి రీజన్ ఏంటి, ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారా, సో అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి? నాకు ఎప్పటి నుంచో వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్నానండి, ఎందుకంటే 70+ ఉండింది ముందు నాది. సో అందుకని వెయిట్ లాస్ అవుదామని ఆలోచించే దానిలో V6 ప్రోగ్రామ్ చూశానండి. చూసి అప్పుడు ఛాలెంజింగ్ ప్రోగ్రామ్ అని చెప్పారు. ఫస్ట్ ఓకే చేయగలనా లేదా అని అనుకున్నాను, బట్ వెళ్ళి కలిసి వెంకట్ సార్ని కలిసి మాట్లాడితే అప్పుడు నాకు కొంచెం ఓకే నేను చేయగలుగుతాను అని మోటివేషన్ వచ్చిందండి. దాంతో నేను స్టార్ట్ అయిపోయానండి. అంటే ఫస్ట్ డే నుంచి మీలో ఎటువంటి చేంజెస్ చూసారు? అంటే బికాజ్ మేము ఆడియన్గా చూడగలుగుతున్నాం, బట్ చేంజెస్ మీరే మాకు చెప్పగలుగుతారు కదా. ఫస్ట్లో కష్టంగానే అనిపించిందండి, కానీ ఎప్పుడైతే వెయిట్ లాస్ అవ్వడం స్టార్ట్ అయిందో ఇంచ్ లాస్ కూడా అవ్వడం స్టార్ట్ అయిందండి. అంటే ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడం, తర్వాత సార్ చెప్పినట్టుగా వర్కౌట్స్ చేయడం, దాంతో వర్కౌట్స్ చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెయిట్ లాస్ చేశానండి. మీరు హౌస్ వైఫ్ కదా, మీకు బాబు కూడా ఉన్నారు, ఎలా హ్యాండిల్ చేశారు? కష్టమైందా, ఈజీగానే ఉందా? ఫస్ట్లో కష్టంగానే అనిపించిందండి. ఇంట్లో పనులు చూసుకుంటూ జిమ్కి వచ్చి వర్కౌట్ చేసుకుంటూ ప్రాపర్ డైట్ మేనేజ్ చేసుకుంటూ ఫాలో అవ్వకుంటూ నేను అనుకున్న 0 sizeని అచీవ్ చేశానండి. 0 size అనేది అచీవ్ చేయడం పెద్ద పెద్ద హీరోయిన్స్కి అదొక ఛాలెంజ్ లాంటిది, కానీ మీరు చాలా తక్కువ టైంలో అచీవ్ చేశారు. మీకేం కష్టం అనిపించలేదు అసలు? ఇష్టంతో చేసిన పని ఏదైనా కష్టం కాదండి. ఆ కాన్సెప్ట్ ఫాలో అవ్వకుంటూ చాలా తక్కువ టైంలో 0 size అచీవ్ చేశానండి. దానికి తోడు వెంకట్ సార్ మోటివేషన్ చాలా హెల్ప్ఫుల్ అయిందండి నాకు. ఒక 6 pack చేసిన వాడిలాగా నాకే ఒక్కోసారి చాలా నీరసంగా, ఒక్కోసారి చాలా డల్గా అయిపోయేది బాడీ చేస్తూ ఉంటే. అలాంటిది నేను ఒక మదర్ అయి ఉండి, ఒక పేరెంట్ అయి ఉండి, హౌ డిడ్ యూ మేనేజ్ టు పుల్ అవుట్ సచ్ అ size 0 కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ అండి మీరు? స్టార్టింగ్లో మీకు అనిపించింది, నాకు కూడా అనిపించిందండి, కానీ డే బై డే వర్కౌట్స్ చేస్తున్న కొద్దీ నా బాడీలో వెయిట్ లాస్ ఇంచ్ లాస్ అవుతున్న కొద్దీ నా బాడీ చాలా సపోర్ట్ చేసిందండి చాలా. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏ వర్కౌట్ అయినా, ఏ వేరియేషన్ అయినా చాలా ఈజీగా ఎంజాయ్ చేసుకుంటూ చేశానండి నేను. మీరు చేసిన ఆ వర్కౌట్స్ అవన్నీ కూడాను అసలు చూడ్డానికి కూడా చాలా కష్టంగా కనిపిస్తూ ఉంటాయి, బట్ ఏ రోజైనా మీకు అనిపించలేదు అమ్మో నా వల్ల కాదు, నేను చెయ్యలేను అని ఎప్పుడైనా గివప్ ఇవ్వాలనిపించిందా? నా వల్ల కాదు అని అనిపించలేదండి, కానీ చేయగలుగుతానా లేదా అంటే ఈ వర్కౌట్ చేయగలుగుతానా లేదా అని కష్టంగానే అనిపించింది. వెంకట్ సార్ చాలా మోటివేట్ చేసేవారండి. దానికి తోడు మా ఫ్యామిలీ, మా వారు విష్ణు, మా బాబు, మా అత్తయ్య మామయ్య చాలా ఎంకరేజ్మెంట్ చేశారండి. నువ్వు చేయగలుగుతావు. సో అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. అందుకే నా అనుకున్న టార్గెట్ని నేను అచీవ్ చేయగలిగానండి 0 size. కంగ్రాట్స్ అండ్ సుజాత గారు, ఈ ప్రోగ్రాంలో మీతో పాటు నేను పార్టిసిపేట్ చేశాను. సో మీతో నేను పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మీరు 0 size అనేది చాలా త్వరగా అచీవ్ చేశారు. ఏదైనా మాతో షేర్ చేసుకోగలరా దీని గురించి ఏమన్నా మాతో? ఫస్ట్ కంగ్రాచులేషన్స్ వర్మ గారు, మీతో పాటు నేను వర్కౌట్ చేసినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. మరి మీ 6 pack అచీవ్మెంట్ ఎప్పుడండి? నెక్స్ట్ ఎపిసోడ్లో నా 6 packని నేను రీచ్ అయిపోతున్నా. సో నా ఎక్స్పీరియన్స్ వస్తే, నేను V6లో ప్రోగ్రామ్ చూసినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యానండి. ఎగ్జైట్ అయిపోయి వచ్చి వెంకట్ సార్ని కలిసానండి. కలిసిన తర్వాత ఆయన ఇచ్చిన కౌన్సిలింగ్, ఆయన ఇచ్చిన మోటివేషన్తో జిమ్ జాయిన్ అయ్యానండి. జిమ్ జాయిన్ అయిన తర్వాత ఆయన ఇచ్చిన డైట్ అవన్నీ ఫాలో అవ్వకుంటూ ఇప్పుడు మీ ముందు నేను 0 sizeగా కనబడుతున్నానండి. నేను వర్కౌట్ చేసినప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇట్ వాజ్ ఆసమ్. ఎందుకంటే ప్రతి ఒక్క వర్కౌట్లో, ప్రతి ఒక్క వేరియేషన్స్లో నేను చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేశాను, ఈజీగా చేశానండి. ఈ జిమ్ వర్కౌట్స్ అనేది నా పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయిందండి. ప్రతిరోజు కొంత సమయం నేను జిమ్కి కేటాయిస్తున్నానండి. సో ముందున్న ఆ వెయిట్ రానండి మళ్ళీ. డెఫినెట్గా ఇదే వెయిట్లో ఇలానే హెల్దీగా వర్కౌట్స్ చేసుకుంటూ హెల్దీ లైఫ్తో, హెల్దీ డైట్తో ఉంటున్నానండి నేను. మీకులాగానే అంటే ఎంతోమంది హౌస్ వైఫ్స్ జిమ్ అనగానే ఫస్ట్ భయపడతారు, అమ్మో జిమ్, వెయిట్స్, బాడీ ట్రైనింగ్, బాడీ బిల్డింగ్ అన్నట్టుగా ఇమేజ్ వచ్చేస్తుంటుంది. కానీ మీరు వచ్చి జిమ్లో వర్కౌట్ చేసే 0 figureలోకి వచ్చారు. సో మీ మాటల్లో మా లేడీస్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లేడీస్కి వాళ్ళకి ఎలా ఆలోచన వస్తుందంటే జిమ్మా, వర్కౌట్సా అని, మా హెల్త్ ప్రకారంగా మేము అక్కడ వెళ్ళి వర్కౌట్స్ చేయగలుగుతామా అనే ఆలోచన వస్తుందండి. అక్కడ ప్రాపర్ ట్రైనర్ని మీరు మీట్ అయ్యి మీ హెల్త్ ఇష్యూస్ ఏమున్నా కూడా డిస్కస్ చేసి కొంత కౌన్సిలింగ్ తీసుకొని ఎలా మీ బాడీ సపోర్ట్ చేస్తుందో ఆ బాడీ సపోర్ట్ ప్రకారం
మీకు ఆ వర్కౌట్స్ ఇస్తారండి. ఆ వర్కౌట్స్తోనే మీరు అనుకున్నట్టుగా వెయిట్ లాస్ అవ్వడం కానీ, మీరు అనుకున్నట్టుగా జీరో సైజ్ రావడం కానీ అవుతుందండి. ఇన్ షార్ట్ మీరు అన్న మాటల్లో ఏంటంటే ప్రాపర్ జిమ్ ట్రైనర్ అనే పర్సన్ మనకి ఇంకా దొరికితే అప్పుడు మనం అనుకున్నది మనం అచీవ్ డెఫినెట్గా చేయగలం. అండి, ప్రాపర్గా ఒక జిమ్ ట్రైనర్ ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వాలండి. హెల్త్ ఇష్యూస్ని కూడా పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని ట్రైనర్ మనకి ట్రైనింగ్ ఇస్తేనే అప్పుడు మనం ఏదైనా చేయగలుగుతామండి, వెయిట్ లాస్ అయినా జీరో సైజ్ అయినా. సో మీకు ఎంత ప్రాపర్ జిమ్ ట్రైనర్ దొరికారో లైవ్లో మీలోనే కనిపించేస్తుంది ఆ మీరు డిఫరెన్స్. చూస్తున్నారు కదండి వెంకట్ గారు, ఎందుకంటే నాకు లేని ఒక కాన్ఫిడెంట్ని బిల్డప్ చేశారండి. దాంతో ఇప్పుడు నేను జీరో సైజ్ చేసినాను కాబట్టి నాకు పబ్లిక్లో వెళ్ళినా కూడా నేను వేసుకునే బట్టల్లో కానీ నాకు చాలా కాన్ఫిడెంట్గా నేను క్యారీ చేయగలుగుతున్నానండి. ఎవరితోనైనా చాలా కాన్ఫిడెంట్గా ఉంది, ఎందుకంటే ఫిట్ బాడీ మేక్స్ ఫిట్ మైండ్. సో ఎవ్రీథింగ్ అంటే మనం ఏదైనా చేయగలుగుతాము అనే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుందండి. సో ఫైనల్లీ సుజాత గారు, మీరు అనుకున్నట్టుగా సాధించారు, జీరో ఫిగర్ని అచీవ్ చేశారు. సో ఇన్ షార్ట్ ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు మా ఆడియన్స్కి? సో లేడీస్, మ్యారీడ్ అయి ఉండి ఒక మదర్ని అయి ఉండి నేనే జీరో సైజ్ అచీవ్ చేశానంటే, లేడీస్ ఎవరైనా వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్లో ఏ టార్గెట్నైనా అచీవ్ చేయగలుగుతారండి. సో బీ ఫిట్ అండ్ బీ హెల్దీ. చూసారు కదండి మేడం గారు ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా జరిగినాయో. అలాగే మేడం గారు అనుకున్న జీరో సైజ్ టార్గెట్ ఏదైతే ఉందో అది ఆవిడ అనుకున్న విధంగా రియల్ ఛాలెంజ్ సెగ్మెంట్లో 100 డేస్లో మనం అచీవ్ చేయగలిగామండి. ఈ 100 డేస్లో అచీవ్ చేయడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే మేడం గారు రెగ్యులర్గా రావడం, చెప్పిన ప్రాపర్ డైట్ చేయడం, సిస్టమేటిక్ హార్డ్ వర్క్ చేయడం అండి. సో మేడం గారు ఒకళ్ళే కాదు, నెక్స్ట్ వీక్లో కనపడిపోయే నరేంద్ర వర్మ గారికి కూడా 6 ప్యాక్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇలా ఎవరి టార్గెట్ వాళ్ళు ఫిట్నెస్ పైన అచీవ్ చేయాలంటే కంపల్సరీ డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ కనుక ఉంటే మనం అనుకున్న టార్గెట్ ఈజీగా అచీవ్ చేయగలం. సో ప్రతి ఒక్కరి ప్రయారిటీస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి 6 ప్యాక్ అంటే ఇష్టం, ఒకళ్ళు హెల్దీగా ఉండడం అంటే ఇష్టం. మెయిన్ టార్గెట్ వచ్చి మనం హెల్దీగా ఉండడం. ఈ హెల్దీగా ఉండడానికే ఈ ప్రోగ్రామ్ మనం చేస్తున్నామండి. సో ఈ ప్రోగ్రాంలో మేడం గారు లాగా మనం కూడా హెల్దీగా ఉండడానికి అట్లీస్ట్ 20 to 30 minutes రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ మీ లైఫ్లో యాడ్ చేస్తారని ఆశిస్తూ, అప్పటి వరకు బీ ఫిట్ బీ హెల్దీ మీ వెంకట్ ఫిట్నెస్ ట్రైనర్తో.